హాయ్ హలో నమస్తే వెల్కమ్ సలాం అలైకుమ్ దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ధాబా స్టైల్ పన్నీర్ మసాలా. ధాబాలో ఎలా టేస్ట్ వస్తుందో మనకైతే అలానే టేస్ట్ వస్తుంది. ఈజీగా చేసుకోవచ్చు, ఈజీ రెసిపీ అనమాట. ఒక 30 minutes కూడా పట్టదు మనకి దాన్ని చేసుకోవడానికి. ఈజీ అంటే ఈజీ ప్రాసెస్లో నేనైతే మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మనమైతే ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా ఫ్రెండ్స్ని ముందే చూసేసి మెంబర్షిప్లో. ఓకేనా, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. ఫస్ట్ వచ్చేసి పన్నీర్, పెరుగు, బఠానీ, పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, టమాటో ప్యూరీ అండ్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇవే మనకైతే కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే. ఈజీ ప్రాసెస్లో అయితే మనం చేసేసుకుందాం. మనమైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ పన్నీర్ని అయితే కట్ చేసుకుందాం. నా దగ్గర చాకు కరెక్ట్ లేదు, సో అందుకే నేను ఇలా కట్ చేసుకుంటున్నా. మీరైతే నీట్గా కట్ చేసుకోండి. ఇగో ఇలా అవుతుంది, అందుకే నేను మెల్లగా కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నీ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనమైతే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక మనమైతే దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ దీంట్లో కొంచెం ఎక్కువనే ఉండాలి. ఆయిల్ ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది. మరి అంత టేస్ట్ అంటే మరి అంత ఆయిల్ ఎక్కువ ఉండకూడదు నార్మల్గా, ఎందుకంటే ఇవి కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. ఖచ్చితంగా డీప్ ఫ్రై చేయాలి, ఎలాగైనా అలాగే వేయకూడదు అసలు. ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయినాక మనం అయితే ఈ పన్నీర్ కట్ చేసుకున్నాం కదా, ఈ పన్నీర్ని అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఓకేనా, ఇది ఎంత బాగుందో చూద్దాం. కొంచెం వేసి చూద్దాం. ఒకటి కాదులేని నేను అయితే అట్లా వేస్తున్నా, మీరు అన్నీ ఒకటేసారి వేసేసుకోండి. కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేయాలి. అవి రెడ్డిష్ లాగా వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకుంటే మనం సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మనకైతే పన్నీర్ అయితే ఇగో ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేయాలి. ఇప్పుడు మనకైతే ఇక్కడ ఆయిల్ మిగిలింది కదా, ఆయిల్లో కొంచెం గీ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే అక్కడ పెట్టి చూపిస్తాను. నాకైతే ఫోన్ పట్టుకొని వేయడం అంటే చాలా కష్టం అవుతుంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకైతే ఆయిల్ గీ అయితే మంచిగా వేడైపోయింది. ఇప్పుడు మనమైతే 1 కప్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవి అయితే దాంట్లోకి వేసేయాలి. మొత్తం వేసేయాలి. వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. మంచిగా ఇవి మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి మంచిగా. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనమైతే దీంట్లోకి ఇంకా యాడ్ చేసేవైతే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నాం కదా పక్కకి, అవన్నీ దాంట్లో వేయాలి. ఎలా వేయాలని ఆగం వేయొద్దు. దాన్ని ఎలా వేయాలా దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని కూడా చెప్తాను మీకు. ఇగో ఇలా వచ్చాక ఆనియన్స్ ఈ కలర్లోకి వచ్చాక ఇప్పుడు దాంట్లోకి మనమైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది కదా, ఒక 1/2 స్పూన్ వరకు అయితే దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఫస్ట్ మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మంచిగా అది వేగాక దాంట్లోకి ఏం వేయాలో చెప్తా. కొంచెం మంట సిమ్లో పెట్టేసుకున్నాం, మీదికి వస్తుంది అంతా. రెడిష్ కలర్లో వచ్చాక మరి అంత రెడిష్ రావద్దు, నార్మల్గా ఇగో ఇలా ఉంది కదా, దీన్ని ఇంకా కొంచెం వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఏం యాడ్ చేసుకున్నామంటే వేగాలి ఫస్ట్. ఇగో ఇలా వచ్చింది, ఇంకా కొంచెం వేయించుకోవాలి. మంచిగా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగంటనియొద్దు అస్సలకి. సో ఫ్రెండ్స్, ఇగో ఆనియన్స్ అయితే మంచిగా వేగాయి. ఇప్పుడు వేగిన వాటిలోకి మనమైతే పక్కకి టొమాటో ప్యూరీ పెట్టుకున్నాం కదా, 1 కప్. ఈ టొమాటో ప్యూరీని అయితే దాంట్లో వేసేసాము. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టేద్దాం. అది కొంచెం
అది ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంచిగా వేగనిద్దాం. వేగని సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనమైతే ఇక్కడ పెరుగు ఉంది కదా, అది కర్డ్, ఈ పెరుగులోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాం. మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా. చూడండి, వీటిని అయితే దీంట్లోకి అయితే వేసేసి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు, ఓకేనా, టేస్ట్కి తగ్గట్టు దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా కలిపిద్దాం. ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం. ఇగో ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని అయితే ఆయిల్ సపరేట్ అయినాక టమాటోస్లో వేసేసుకున్నాం. ఓకే, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్పైసెస్ని మొత్తం మనం అయితే దాంట్లోకి యాడ్ చేసేసుకున్నాం. మసాలా అన్నట్టు, ఇది మసాలా. ఒకవేళ ఇంకా మీకు సరిపోలేదు అనిపిస్తే దాని తర్వాత మీరు టేస్ట్ అయితే చూసుకొని దాంట్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఉంది కదా, దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఇది ఎందుకు వేస్ట్ చేయాలో, సో అందుకే దాంట్లో అంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావని. ఇప్పుడు దీన్ని దాంట్లో వేసేసుకుందాం. మనం వేసాం కదా మసాలా, అదైతే మంచిగా కుక్ చేసుకోవాలి. దాంట్లోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ అయితే మనం యాడ్ చేసేసుకున్నాం. చాలు. బాగా స్మెల్ అదిరిపోయింది, కమ్మగా వాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. వెయిట్ చేద్దాం మనం అది ఉడికే వరకు. ఉడుకుతుంది. ఊరికన్న చేతులు ఊరుకోవట్లేదు, ఊరిక దాంట్లో కలుపుతా ఉన్నా. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం ఫస్ట్. సాల్ట్ కలపలేదు అనుకో, చేసిందా వేస్ట్ అయిపోయి. వావ్, టేస్ట్ అదిరిపోయిందిరా. సాల్ట్ సరిపోలేదు, కొంచెం అయితే యాడ్ చేస్తున్నాం తోడా. ఓకే, మంచిగా ఇది ఉడుకుతుంది కాబట్టి దీంట్లోకి అయితే మనం పన్నీర్ అయితే యాడ్ చేసేసుకున్నాం. ఈ పన్నీర్ ఉంది కదా, పన్నీర్ని అయితే దాంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేద్దాం. కలిపేసి ఇప్పుడైతే మంట సిమ్లోనే పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు దీంట్లోకి బఠానీ, పచ్చి బఠానీ వద్దులే తిన్ను నేను. ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. 1 కప్ బఠానీ. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఉడికిద్దాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ చూపిస్తాం, ఓన్లీ జస్ట్ 5 మినిట్స్ ఉడికితే మన రెసిపీ రెడీ. పన్నీర్ మసాలా, డాబా స్టైల్ పన్నీర్ మసాలా, మటర్ మసాలా కూడా అంటారు, మటర్ పన్నీర్ కూడా అంటారు. ఇక్కడ మనం మసాలా, పన్నీర్ మసాలా, డాబా స్టైల్ పన్నీర్ మసాలా. ఓకే, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం. సో ఫ్రెండ్స్, 5 మినిట్స్ ఓకే. ఇప్పుడు మనమైతే మూత తీసి చూద్దాం. యా, చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఏం యాడ్ చేసుకుందామంటే ఫస్ట్ కొంచెం గరం మసాలా,
కొంచెమే. ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, ఓన్లీ 2, నేను 2 కట్ చేసిన, అంతే అయిపోయింది తిన్నది. ఓకే, ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకో. ఇప్పుడు జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది. మూత పెట్టేసి 2 మినిట్స్ ఓన్లీ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. చూద్దాం మన మసాలా దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ మనకి ఎలా ఉంటుందో నేనైతే తిని చూపిస్తాను. చూడండి ఎంత బాగా ఉడికిందో మన కర్రీ, ఎంత టేస్టీగా ఎంత బాగుందో కదా. చిటికగా అయిపోయింది, చూస్తున్నారు ఎంత బాగుంది. ఇంకేం లేదు, దీన్ని వేసేసుకొని తినేయడమే. ఓకే, నేను తినైతే చూపిస్తాను. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా, సూపర్ ఉంది కదా, చూడడానికి కలర్ఫుల్గా ఉంది, ఇంకా తింటే ఎంత బాగుంటుందో. ఓకే, మనం తినేద్దాం ఫాస్ట్గా, లేట్ చేయకుండా. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాం. సో ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను పన్నీర్ కర్రీ చేశా కదా, తిని చూపిస్తాను. చూడండి ఎలా ఉందో టేస్ట్. నాకైతే నోరు ఊరుతుంది, ఫాస్ట్గా తినేయాలి. ఎలా ఉందో చెప్పనా? నిజం చెప్తున్నా, దాబాలో కూడా ఇంత మంచిగా చేస్తారో చేయరు. నిజంగా ఎవ్వంది పరంటే గొప్ప. అది తిరిపోయింది నిజంగా ఫ్రెండ్స్, సూపర్ ఉంది తెలుసా. మామ కూడా తింటున్నాడు, మా మామ కూడా వేసిన స్పైసీ అక్కెవ్వు ఉంది. Amazing. నిజంగా చాలా బాగుంది. అలా కాదు, సో ఫ్రెండ్స్, మీకు ఈ పన్నీర్ కర్రీ మసాలా ఈ దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని ముందే చూసేచ్చు మెంబర్షిప్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. చాలా బాగుంది.